నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన బతుకమ్మ కానుక పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రక్తదాతలకు శాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు కోలాట నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థుల నైపుణ్యాలు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ కానుకగా కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సురేఖ కోడలు శైలేఖ్య చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున స్థానిక ప్రేమ్సాగర్రావు నివాసంలో పాటు వైశ్య భవన్లో మహిళలకు బతుకమ్మ కానుకగా పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6-7 సంవత్సరాలుగా నియోజకవర్గ మహిళలకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అంతేకాక కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, కౌన్సిలర్ రామగిరి బానేష్, కొండ పద్మచంద్రశేఖర్, బొలిశెట్టి సునీత కిషన్, మహేశ్వరి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బోయిని పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల రోజులుగా పంచాయతీవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఇది 7వ సంవత్సరం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరుగుతుంది. ఏదైతే పెద్ద ప్రేమ్సాగర్రావు గారు గెలిచినా గెలవకుండా ఈ ప్రజానికానికి తన సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆగవని చెప్పేసి ఆ రోజు చెప్పినట్టుగానే అదే మాట మీద గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. చాలామంది నాయకులు ఓట్ల కోసమో సీట్ల కోసమో చేసిర్రు, మనం చూసినాం. ఏదైతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంతకుముందున్న బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అంటే ఓడిపోగానే వాళ్ళ అంబలి పంపిణీ కార్యక్రమం అయిపోయింది, పెరగన్నం కార్యక్రమం అయిపోయింది. అంటే వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేవు. కానీ ప్రేమ్సాగర్రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు, అదే మాట మీద
ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మేట ఇచ్చి గెలిపించారు. అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి ఒక 50 ఏళ్ల ముందు 50 ఏళ్ళుగా ఆ 50 ఏళ్ళ ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదని చెప్పేసి ప్రజానికం కోరుకుందాం. వారికి ఎల్లవేళలా మా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలు ముఖ్యంగా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పి చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ప్రేమసారావు గారు, సురేఖమ్మ గారి కోడలు శైలకమ్మ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వెల్కమ్ చెప్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మరి పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా వారిని కూడా జరుగుతాం. అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ ఇంటర్నేషనల్ 320G లయన్ వి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ పాల్గొని రక్తదాతలకు, రక్తదాన శిబిరాల నిర్వాహకులకు శాల్వాలతో ఘనంగా సత్కరించి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రాలను మరియు రెడ్ క్రాస్ మెమంటోను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ లయన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఈ రోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియపరుస్తూ రక్తదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ స్వచ్ఛంద రక్తదాతలకు మరియు రక్తదాన శిబిరాల నిర్వాహకులకు ప్రాముఖ్యత నుంచి వాటిని గుర్తించి సత్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో దాదాపు 85 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు వివరించారు. తదుపరి జిల్లా కలెక్టర్ని లయన్స్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ అనిత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, లయన్స్ ఆర్గనైజేషన్ సీనియర్ సభ్యులు లయన్ జి శ్యాంసుందర్రావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ వేలేటి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ ఇరుకుల ఆనంద్, రీజనల్ చైర్పర్సన్ బోడకుంట్ల రాజమౌళి, జోనల్ చైర్పర్సన్ ఎడ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జీఎంటీ కోఆర్డినేటర్ చంద్రమోహన్ గౌడ్, మైక్రో క్యాబినెట్ మెంబర్స్ వినయ్ కుమార్, ఎం రామాంజనేయులు, డేగబాపు, నాగేందర్, కె సుగుణాకర్, సత్తిరెడ్డి మరియు వివిధ సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆటోనగర్ అసోసియేషన్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నాకంటే ముందు మాట్లాడేవారు చెప్పారు. అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఆర్టిఫిషియల్ బ్లడ్ అది రాలేదు. ఎవరికైనా బ్లడ్ కావాలి అంటే ఎవరైనా డొనేట్ చేస్తే దాని తర్వాతే దానికి ఇవ్వచ్చు. సో ఇప్పుడు సి థాలసీమియా పేషెంట్ అండ్ కిడ్నీ పేషెంట్ ఇంకా ఇంజురీలో చాలామందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు షార్ట్ స్పాన్లో ఏమైనా చేయగలుగుతారా, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ డొనేట్ చేయడానికి రెడీ ఉన్నారా లేదా. సో దానికోసం మన దగ్గర ఖచ్చితంగా బఫర్లో బ్లడ్ ఉండాల్సింది. సో ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ థర్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది సెల్ఫ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ కొంతమంది మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. కొంతమంది నుంచి ఆల్రెడీ ఇంటరాక్ట్ చేశాను, వాళ్ళు 50-60 సారి కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. సో అట్లా ఉన్న వాళ్ళకి అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. వాళ్ళు మంచి పని చేస్తున్నారు అండ్ ఇవాళ సేవింగ్ హ్యూమన్ లైఫ్. అండ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అట్లా మనం పెడుతున్నాము. తర్వాత బ్లడ్ డొనేషన్ సంబంధించిన కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, దాని నుంచి వీక్నెస్ వస్తుంది, దాని తర్వాత అది కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. అట్లా ఏమీ లేవు. చాలామంది వాలంటరీగా బ్లడ్ డొనేషన్ చేసిన దాని నుంచి మన సొసైటీలో కొంచెం ఎక్కువ దాని గురించి అవగాహన వస్తుంది. అండ్ ఇంకా నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో మరి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా మరి ఎవరైతే రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తూ అలాగే బ్లడ్ డొనేషన్ చేసినటువంటి ఆర్గనైజర్స్ని ఐడెంటిఫై చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే డిఎంఎన్హెచ్ అడిషనల్ మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు మరి వాలంటరీగా పార్టిసిపేషన్ చేసి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్, ఆటోనగర్ అసోసియేషన్ అండ్ HDFC బ్యాంక్ ఇలా డిఫరెంట్ వింగ్స్ వాళ్ళు వాలంటీర్గా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎవరైతే రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తారో, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తారో వారికి ఐడెంటిఫై చేసి వారిని రిజిస్ట్రేషన్ చేయడం, అప్రిసియేషన్ అందియడం అనేది వారి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించడం జరిగింది. దీనికి మా వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్క బ్లడ్ డోనర్కి మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ తోటి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా చాలామంది మా లయన్స్ డెలిగేట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్, అలాగే సీనియర్ లైన్ మెంబర్స్ శ్యామసుందరరావు గారు, రామాంజనేయులు, వినయ్ కుమార్ గారు, అలాగే రెడ్ క్రాస్ నుంచి భాస్కర్ రెడ్డి గారు, చందూరు మహేందర్ గారు, ఇలా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో కాబట్టి ఇంకా బ్లడ్ డొనేషన్ కంటిన్యూషన్ అవుతుంది. దాదాపుగా 150 యూనిట్ల వరకు మేము వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్ని ఆర్గనైజేషన్స్ వారు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. సో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అభ్యాస పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో, కోలాట నృత్యాలతో చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాన సుధతి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు పండగల ప్రాముఖ్యతలను వివరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పాఠశాల ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని కొనియాడారు. అలాగే మంచిర్యాల పట్టణ ప్రజలకు, విద్యార్థులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సాన గిరీష్ కుమార్, చైర్మన్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయురాలు జయశ్రీ, మాధురి, సమత, సాయిశ్రీ, రజిత, రోహిణి, సౌజన్య, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Andarki Namaskaram. Today we have gathered here in Abhyasa School Mancherial premises with all our little tiny tots gathered to celebrate Batukama and Dasara as a significance of end of term 1. We all have gathered here to celebrate two major festivals. Batukama, as you all know, it is Telangana's floral festival, a colorful and vibrant festival of Telangana, which has very importance and a key role interconnected with Mother Earth, water and human beings. As a part of this celebration, various flowers were assembled in different rows to form Batukama, and all the students were learned about the importance of Batukama here and also Dasara. As we all know, Dasara is a festival which resembles the victory of good over evil. చెడుపై మంచి విజయం గురించి పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ బతుకమ్మ విషయానికి వస్తే మన తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్గా, మన స్టేట్ ఫెస్టివల్గా చెప్పుకుంటున్న బతుకమ్మ గురించి ఎర్త్, మన మదర్ ఎర్త్, వాటర్, వీటి ప్రాముఖ్యత గురించి అండ్ పూల విశిష్టత గురించి, ద మెడిసినల్ వాల్యూస్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి కూడా చెప్పడం జరిగిందండి పిల్లలందరికీ. సో వి ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ గాలా, దాండియా సెలబ్రేషన్స్ చేశాము పిల్లలందరితో. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వెకేషన్, బట్ అవర్ ఇంపాక్ట్ ఈస్ టు గివ్ ద కల్చరల్ హెరిటేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ డిఫరెంట్ ఫెస్టివల్స్ టు చిల్డ్రన్. సో దసరా విషయానికి వస్తే గుడ్ డీడ్స్, బ్యాడ్ డీడ్స్, how good will have a victory over bad is also like taught to children on the event of this major festival here. So we thank all our parents and also students, teachers for pulling up here and making the event a grand success. Thank you. Wish you all Batukama and Dasara in advance. మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య లక్ష్మీనగర్ బ్రాంచ్ పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన బతుకమ్మల మధ్య కోలాటాలతో నిర్వహించిన నృత్యాలు పాఠశాల ఆవరణమంతా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ తెలంగాణ పండుగల సాంప్రదాయాల విలువలను విద్యార్థులకు తెలియజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో కార్యక్రమం విజయవంతం చేసినందుకు పిల్లలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, రాజారాణి, ఇన్ఛార్జీలు ప్రియాంక, అనగమాత కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Thank you so much for certain bad qualities. Will you forget our good deeds? Let us cherish this moment. I would like to invite us to follow the Batukama in assistance with all here. Give them a big round of applause. ఏం కావాలి నీ కళ్ళ ముందే సత్యమే
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టే పండుగ దసరా పండుగ. సో తెలంగాణలో చాలా అద్భుతంగా అందరి చేత సెలబ్రేట్ చేయబడేది. సో ఇందుకు మేము ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల లక్ష్మీనగర్ బ్రాంచ్లో బతుకమ్మ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేశాము. సో ఇందులో భాగంగా మా పిల్లలు మహిషాసురుని వదనం చేయడం మరియు 9 మంది మాతలు అంటే బతుకమ్మ 9 రోజులు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. రోజుకొక రోజు దాని యొక్క విశిష్టత మరియు ప్రతిరోజు ఏ యొక్క అమ్మవారు ఏ రూపంలో వస్తారో ఏ రూపంలో పార్టిసిపేట్ చేస్తారన్న విధంగా మా విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శన ఇచ్చారు. సో ఐ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సెలబ్రేషన్ and I thank the management of Sri Chaitanya also for giving the opportunity for celebrating such type of events and awareing the children about our Telangana culture and tradition. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ట్రెడిషన్ పిల్లలకి ఎప్పుడైతే సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తుందో వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంటే పండుగ గొప్పతనం ఇది, పండుగ ఇలా సెలబ్రేట్ చేయాలని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఇది కూడా మా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడం మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా 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 థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సివి రామన్ పీజీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో వివిధ రకాల పదార్థాలతో ఫుడ్ ఫెస్టివల్, ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు అలంకరించిన బతుకమ్మలతో చేపట్టిన ఆటపాటలతో కళాశాల ప్రాంగణమంతా ఆనందదాయకంగా మారింది. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ నరసయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు చేపట్టిన ఫుడ్ ఫెస్టివల్లో పలు రకాల పదార్థాల తయారీలో విద్యార్థులు కనబరిచిన నైపుణ్యాన్ని కొనియాడారు. అంతేకాక బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వారు అలంకరించిన 9 బతుకమ్మల ప్రాముఖ్యతను తెలియజేయడం ఆనందదాయకమని హర్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని మా సివి రామన్ డిగ్రీ కళాశాలలో మా కళాశాల విద్యార్థులు ట్రెడిషనల్ డే ప్రోగ్రామ్ని మరియు బతుకమ్మ సంబరాలు అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ట్రెడిషనల్ డే ప్రోగ్రాంలో విద్యార్థులు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా మన భారతీయ సాంప్రదాయాలను నూతన తరానికి అందించడానికి, గత సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడానికి ఆనాటి విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ట్రెడిషనల్ డే నిర్వహించడం జరిగింది. అలాగే మనందరి తెలంగాణ ప్రాంతం యొక్క అత్యంత ఉన్నతమైన పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కళాశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్లో మా కళాశాలలోని విద్యార్థులందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా బతుకమ్మ ఫెస్టివల్ను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ మన భారతీయ వంటకాలు, ముఖ్యంగా తెలంగాణ వంటకాలను చేసి ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా వివిధ రకాల రుచులను కార్యక్రమానికి హాజరైనటువంటి వారి తోటి విద్యార్థులకు అందించడం జరిగింది. కాబట్టి కళాశాల ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఈ 3 రకాల కార్యక్రమాలను మేము ఎంతో విజయవంతంగా నిర్వహించాం. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మా విద్యార్థులకు, వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ మరియు ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని మా కళాశాలలో నిర్వహిస్తూ విద్యార్థులందరికీ మళ్ళీ సంస్కృతి సంప్రదాయాల యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా చేనేత వృత్తి కళలో నైపుణ్యాన్ని కనబరిచిన ఉర్వకొండ ఓదెల ప్రతిభను గుర్తించి జర్మనీ దేశస్థులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఉత్తమ రైతు గ్రహీత గోనె శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు వాసుడైన ఉర్వకొండ ఓదెల గత 30 సంవత్సరాలుగా చేనేత వస్త్ర వృత్తిలో పనిచేస్తూ చెట్ల ద్వారా సహజంగా లభించే రసాయనాలను సమకూర్చి వస్త్రాలను తయారు చేయడంలో తన ప్రతిభ మరువలేనిదని కొనియాడారు. తన వృత్తి కళలో ఓదెల కనపరిచిన ప్రతిభను గుర్తించి జర్మనీ దేశస్థులు ఈ నెల 15న తమ దేశానికి ఆహ్వానించడం మన తెలంగాణ రాష్ట్రానికే కాక మంచిర్యాల జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ రోజులలో అంతరించిపోతున్న చేతి వృత్తులు కళలను గుర్తించి రానున్న భావితరాలకు మార్గదర్శకంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. లో ఎంతోమంది కళాకారులు మరియు క్రీడాకారులు అదేవిధంగా ఎన్నో కళలు గల వ్యక్తులు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం కూడా అనుకుంటాం మంచిర్యాల జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా. కానీ వాస్తవంగా కళలు తీసేవాళ్ళు ఎదుగులేక ఇవాళ వాళ్ళ కళలన్నీ కూడా గుర్తింపు లేకుండా పోతున్నాయి. అటువంటి వ్యక్తినే ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా మేము వారు సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నాను. వారు ఉరవకొండ ఓదెలు గారు, చెన్నూరు వాస్తవ్యులు. వారు వృత్తి
చేనేత వృత్తి గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆ వృత్తిలోనే ఉంటూ వారు నేసిన బట్టలను మరి న్యాచురల్ కలర్స్తో అద్ది వాటిని అలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క కళను తయారు చేయడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దేశస్తులు వారిని రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం జరిగింది. వారు వచ్చే అక్టోబర్ 15 నాడు జర్మనీకి వెళ్తున్నారు. ఆ సందర్భంగా వారిని మీకు పరిచయం చేస్తూ వారి యొక్క కళను కూడా వారే చెప్పడం జరుగుతుంది. మరి దాన్ని తప్పకుండా మనం గర్వించవలసిన విషయం. మన జిల్లా నుంచి ఒక వ్యక్తి జర్మనీ వాళ్ళు గుర్తించి అక్కడికి రమ్మని పిలవడం మన అందరికీ కూడా గర్వకారణం. కాబట్టి వారిని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ద్వారా, మంచిర్యాల ద్వారా సన్మానం చేయడం జరిగింది. వారి మాటల్లో మీరు వింటారు. విలేజ్ చెన్నూరు పద్మనాభ గారు అంటే మా వృత్తి చేనేత. మా పెద్దల నుండి, మా తాత తండ్రుల నుండి అదే పని చేస్తూ వస్తున్నాము. కానీ ఈ రోజుల్లో అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడుకున్న సందర్భంలో ఏమంటే కెమికల్ కలర్ల బట్టలు వాడుతున్న సందర్భంలో దానివల్ల కొన్ని ఎలర్జీలు వస్తున్నాయని తెలిసి ఇప్పుడు ఏదైతే ప్రకృతి ఇచ్చిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులతోటి మేము అద్దకం చేసి బట్ట తయారు చేసి చాలామందికి అమ్మడం జరుగుతుంది. అంటే ఈరోజు ఏదైతే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ చెట్ల రంగుల అద్దకం చేసినటువంటి బట్టలు వాడినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అది పూర్వము మన పెద్దలు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నుండి చేసినటువంటి విద్య కనుమరుగైపోయిన సందర్భంలో మేము గత 35 సంవత్సరాల నుండి ముందు తీసుకొచ్చి ప్రతి విలేజ్లలో ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తూ దానిని ముందుకు తీసుకుపోతూ కనుమరుగు కాకుండా చూసే విధంగా మేము అన్ని రకాల చెట్ల నుండి రంగులు తీసి అద్దకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానిని చూసి దేశ విదేశాలలో వాళ్ళు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆసక్తి చెంది జర్మనీ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమని మాకు ఒక గౌరవంగా పిలవడం జరిగింది మమ్మల్ని. దాని గురించి ఈ నెల 17 తారీఖు మేము జర్మనీ వెళ్ళబోతున్నాము. ఒక టీము ఒక 8 మందిని కలిసి పోతూ ఉన్నాము. ఎందుకంటే ఇందులో భాష ప్రాబ్లం వల్ల కొందరు ఇంగ్లీష్ రావాలి, తెలుగులో మాట్లాడినప్పుడు చెప్పాలి. అందుకోసమని కొందరు ఇలాంటి కళాత్మకంగా అన్ని రకాల చేనేతలు చెట్ల రంగుల నుండి తీసే అద్దకములే కాకుండా అనేకమైన డిజైన్స్ చేసే డైయింగ్ మన బాందిన్ డిజైన్. మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ మంచిర్యాల, మందమరి, రామకృష్ణాపూర్లోని తవక్కల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్ని స్కూళ్లలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు కోలాట ఆటపాటలతో బతుకమ్మను ఎత్తుకొని అబ్దుల్ అజీజ్కు స్వాగతం పలుకుతూ కులమతాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా బతుకమ్మను ఆటపాటలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల బతుకమ్మలతో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోనే తవక్కల్ విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సంబరాల్లో భాగంగా ప్రకృతి ప్రసాదించిన అన్ని రకాల పూలల్ని మనం ఒక దగ్గర పేర్చి గౌరీ దేవమ్మని దాదాపు 9 రోజులు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఈ బతుకమ్మ పండుగ, ఈ దసరా ఉత్సవాలు ఎంతో ప్రకృతిని ప్రసాదిస్తుంది కాబట్టి ఎంతో ఘనంగా చాలా భక్తి శ్రద్ధలతో తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దసరాని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి తవక్కల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు, మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలని పెంచి పోషిస్తున్న శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి ముందస్తు బతుకమ్మ సంబరాలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మన భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న రాష్ట్రాలు కలిస్తేనే ఒక సమైక్య దేశంగా మనం అందరం కలిసి ఉంటున్నాం. కాబట్టి సమైక్య స్ఫూర్తిని పెంపొందించడానికి తవక్కల్ విద్యా సంస్థల్లో అన్ని రకాల పండుగల్ని, బోనాలు కానివ్వండి, దసరా కానివ్వండి, దివాళీ, రంజాన్, బక్రీద్, అట్లనే క్రిస్టమస్ పండుగల్ని, ప్రతి ఒక్క పండుగల్ని దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు తెలియజేయాలనే ఒక దృఢ సంకల్పంతో తవక్కల్ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మరొకసారి విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాలలో ఈరోజు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని
ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగినది. భారతదేశం సర్వమతాల సమ్మేళనం. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పూలనే దేవుడిగా భావించి తీరిక పూలను ఒకటిగా చేర్చి బతుకమ్మకు అమర్చి ఆ బతుకమ్మను మాకు మా యొక్క పసుపు కుంకుమలు చల్లగా చూడాలని వేడుకుంటూ జరుపుకునే పండుగే బతుకమ్మ. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిసే విధంగా ఈరోజు పాఠశాలలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల డైరెక్టర్లు కోలా శ్రీనివాస్, సోమశేఖర్, రాజేందర్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పల తెలియజేశారు. సర్వ కులాలు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాలు ఈ భారతదేశానికి నిలయం. అందులో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొలవని విధంగా తెలంగాణ లోపల పువ్వులను దేవునికి పెడతారు. ఆ పువ్వులనే దైవంగా భావించి ఇక్కడ తెలంగాణ మహిళలందరూ కూడా ఆ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను మాకు బతుకునియమ్మ, మా యొక్క పశువు కుంపాలు చల్లగా చూడమ్మా అని చెప్పి ఈ తెలంగాణలో పూలనే దేవుళ్ళని దైవాలుగా భావించి కొలుచుకునే సిస్టమ్ మన తెలంగాణలో ఉంది. అలాగే మా పాఠశాలలో సర్వమతాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని మతాలకు ఏ మతం వచ్చినప్పటికీ కూడా ఎవరి పండుగను వాళ్లకు ఎంతో ఘనంగా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క మతానికి అనుగుణంగా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తున్న సందర్భంగా ముందస్తు మా పిల్లలకు బతుకమ్మ అంటే ఏంది, ఆ బతుకమ్మని ఏ విధంగా చేస్తారు, ఆ బతుకమ్మని ఏ విధంగా ఆడతారు, ఎన్ని రోజులు ఆడతారు, ఏ విధంగా ఆడతారనే ఈ సాంప్రదాయాన్ని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఈ బతుకమ్మ ముందస్తు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి విద్యార్థి, ప్రతి మా యొక్క టీచరు, అన్ని మతాల టీచర్లు, అన్ని మతాల కులస్తులందరూ కూడా ఈ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మ యొక్క సాంప్రదాయాలను నేర్చే విధంగా మేము వాళ్ళకు కూడా నేర్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరెంట్స్కు మరియు మా టీచర్లకు, మా విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన బతుకమ్మ కానుక, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్. రక్తదాతలకు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థుల నైపుణ్యాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.